రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా దేశ సరిహద్దుల్లో హర్యానా, పంజాబ్ సంబంధించిన రైతులు, వేలాది మంది రైతులు రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళనలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల మీద పాశవికంగా దాడులు చేసి ఒక రైతును పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని యావత్ ప్రజానీకం అంతా ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ చౌక్లో ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను మొత్తం కూడా మర్చిపోయింది. కేవలం కార్పొరేట్ సంస్థలకు పనిచేస్తూ ఉన్నది. ఇలా రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చింది. గత సంవత్సరం రైతాంగం సంవత్సర కాలం పాటు ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించింది. ఆ యొక్క డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఉంది. కానీ ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం లేదు. ఇలా కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం ఇంకా 21 అంశాల యొక్క సమస్యలపైన డిమాండ్లతో ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి. ఈ యొక్క కనీస మద్దతు ధర చట్టబద్ధ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.